Hello students, మనం ఈ వీడియోలో నామిక్లేచర్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి తెలుసుకుందాం. A complex is a substance in which a metal atom or ion is associated with a group of neutral molecules or ions called ligands. సో కాంప్లెక్స్ కాంపౌండ్ అనే దాన్ని మనం తీసుకుంటే కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది ఒక మెటల్ ఆటము లైగాండ్స్తో కలిపి ఏర్పడేటువంటి ఒక సబ్స్టెన్స్గా మనం చెప్తాం. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి జనరల్గా ఎలా ఉంటాయి అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్, అంటే అన్చార్జ్డ్ ఒరిజినల్గా. అయితే అందులో ఒక కాంప్లెక్స్ అయాన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం K4FeCN6, దిస్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ కాంపౌండ్. K4FeCN6 అనే కాంపౌండ్, దిస్ ఈజ్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో మనం దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ అయాన్. అలాగే కోబాల్ట్ NH3 6 times Cl3 అనే కాంప్లెక్స్ తీసుకుంటే ఇందులో ఈ కాంప్లెక్స్ అయాన్, దిస్ ఈజ్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఇందులో కాంప్లెక్స్ అయాన్ అనేది. అలాగే కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి. కోబాల్ట్ NH3 thrice Cl3, this is a neutral one. అందుకనే కాంప్లెక్స్ కాంపౌండ్ కనుక మనం తీసుకున్నట్లయితే అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్ దట్ ఈస్ అన్చార్జ్డ్, సో ఇన్ విచ్ అట్లీస్ట్ వన్ అయాన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్. ఇప్పుడు వీటికి నామిక్లేచర్ అనేది చూడాలి మనం. అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క నామిక్లేచర్ చూస్తే, సో జనరల్గా హిస్టారిక్ మీన్స్ నామిక్లేచర్ని మనం పక్కన పెడితే ఇక్కడ ఆల్ఫ్రెడ్ వెర్నర్ ఇచ్చినటువంటి కొన్ని సజెషన్స్ తోటి IUPAC దట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో, మనం ఈ IUPAC నేమ్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్కే మనం నేర్చుకుంటాం. బాగా ఫేమస్ ఏంటంటే అంటే IUPAC నామిక్లేచర్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్కి, కానీ ఇది ఓవరాల్గా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి నామిక్లేచర్ కూడా మనం ఈ IUPAC సిస్టమ్ ద్వారానే చెప్తాం అనమాట. ఇందులో మనం కొన్ని రూల్స్ని, ఒక 10 to 15 రూల్స్ని మనం స్టెప్ బై స్టెప్, అంటే వీటికి కామన్ నేమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ప్రకారంగా కొన్ని ఏమో కలర్స్ని బట్టి చెప్తారు, కొన్ని ఏమో సైంటిస్టుల పేర్లను బట్టి, కొన్ని ఏమో అది ప్రిపరేషన్, అది ఎగ్జిస్టెన్స్, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని బేస్ చేసుకుని ఇలాగ రకరకాల నామిక్లేచర్లు ఉన్నప్పటికీ కూడా, సో అన్నిటికీ కూడా కామన్గా మనం IUPAC నామిక్లేచర్ అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. దట్ ఈస్ IUPAC నామిక్లేచర్ ఫర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. దానికి సంబంధించి మొట్టమొదటి రూల్ ఏంటి అంటే, ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ని లేదా మనం ముఖ్యంగా కాంప్లెక్స్ అయాన్కి సంబంధించి ఫస్ట్ చెప్తాము. తర్వాత కోఆర్డినేషన్ స్పియర్, అలాగే మొత్తం అయానిక్ స్పియర్ కలిపితే కాంప్లెక్స్ కాంపౌండ్ అవుతుందన్నమాట. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో అందులో యానయాన్ ఉండొచ్చు, క్యాటయాన్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి FeCN6 -4, CONH3 6 times +3. ఇది ఎలా విడిపోతుంది? CONH3 +3 Cl-, మనం ఆల్రెడీ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసి ఉన్నాం. అలాగే ఇది ఎలా విడిపోతుంది? K4FeCN6 అంటే 4K ప్లస్ FeCN6 -4 ఇలా విడిపోతుంది. ఇప్పుడు వీటికి కాంప్లెక్స్ అయాన్తో పాటు పూర్తిగా కాంపౌండ్కి నామిక్లేచర్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో నామిక్లేచర్ యొక్క రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే, లైక్ సింపుల్ సాల్ట్స్, ద పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్ ఈజ్ నేమ్డ్ ఫస్ట్ ఫాలోడ్ బై ద నెగిటివ్ పార్ట్. అంటే జస్ట్ లైక్ సింపుల్ సాల్ట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఏమని పిలుస్తాం? NaCl అనేవాడు ఉన్నాడు అనుకో, సోడియం క్లోరైడ్ అంటాం. అలాగే అమోనియం సల్ఫేట్. ఎలాగైతే మనం సింపుల్ సాల్ట్స్లో ఫస్ట్ రూల్ అన్నమాట ఇది. సింపుల్ సాల్ట్స్లో మనం క్యాటయాన్ని మనం మొట్టమొదటిగా పిలుస్తామో, అలాగే మన కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కూడా క్యాటయాన్ని ఫస్ట్ పిలవాలి. ఆ క్యాటయాన్ అనేది కాంప్లెక్స్ అయాన్ కావచ్చు, అంటే కోఆర్డినేషన్ స్పియర్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ అయాన్ కావచ్చు, లేదా మీన్స్ అయనైజేషన్ అయాన్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ క్యాటయాన్ని ఫస్ట్ పిలుస్తాము, ఫాలోడ్ బై ద యానయాన్ యొక్క పేరు ఇస్తాము. దట్ మీన్స్ సోడియం క్లోరైడ్, అమోనియం సల్ఫేట్, జింక్ ఎసిటేట్. ఇలాగా ఎలా అయితే మనం సింపుల్ సాల్ట్స్ చెప్తాము. ఎందుకని క్యాటయాన్ ఎందుకు పిలుస్తాము? ఫస్ట్ వీడు ఎలక్ట్రాన్ లాస్ అవుతాడు.
క్యాటయాన్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్లనే ఆ ఎలక్ట్రాన్ వీడు తీసుకుంటాడు కాబట్టి క్యాటయాన్కి ఫస్ట్ పేరు పెట్టడం అనేది జరుగుతుంది. అదొక రూల్ ప్రకారంగా మనం వెళ్తాం. సో లైక్ సింపుల్ సాల్ట్స్ ద పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్ ఈజ్ నేమ్డ్ ఫస్ట్ ఫాలోయింగ్ బై ద నెగిటివ్ పార్ట్. దిస్ ద ఫస్ట్ రూల్. సో సెకండ్ రూల్కి వద్దాం. ఇన్ కేస్ ద కాంప్లెక్స్ అయాన్ ఈజ్ నాన్ అయానిక్ ఆర్ మాలిక్యులర్ స్పీసీస్ వన్ వర్డ్ నేమ్ ఈజ్ గివెన్ టు ఇట్. అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవి చూసినట్లయితే కాంప్లెక్స్ అయాన్లో క్యాటయాన్ కానీ యానయాన్ కానీ కొన్ని న్యూట్రల్ కూడా ఉంటాయి. న్యూట్రల్ కాంపౌండ్స్ అంటే సో ఇలాగా నికెల్ టెట్రాకార్బొనైల్ సిరీస్ NiCO4 ఇది న్యూట్రల్ కాంపౌండ్. ఇలాంటి న్యూట్రల్ కాంపౌండ్స్కి అంటే న్యూట్రల్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మాలిక్యులర్ కాంపౌండ్స్కి వన్ వర్డ్లో నేమింగ్ అనేది ఇస్తాము. అది ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాము. సో ఇన్ కేస్ సెకండ్ రూల్ ఏంటి? ఇన్ కేస్ ద కాంప్లెక్స్ అయాన్ ఈజ్ నాన్ అయానిక్ ఆర్ మాలిక్యులర్ స్పీసీస్ వన్ వర్డ్ నేమ్ ఈజ్ గివెన్ టు ఇట్. దట్ ఈస్ ద సెకండ్ వన్. Now come to the third rule. In naming the complex ion or coordination sphere, ఇప్పుడు చెప్పుకున్నాం కాంప్లెక్స్ అయాన్ ఆర్ కోఆర్డినేషన్ స్పియర్ అంటే K4 Fe CN6 ఇది లేదు కోబాల్ట్ NH3 6 times Cl3. ఇందులో కోఆర్డినేషన్ స్పియర్ ఇది. ఈ కోఆర్డినేషన్ స్పియర్ అయిన తర్వాత వీడి కాంప్లెక్స్ అయాన్ అవుతాడు. ఫస్ట్ బేసిక్స్ చెప్పుకున్నాం. ఇది కోఆర్డినేషన్ స్పియర్, ఇది కాంప్లెక్స్ అయాన్. వీడి యానయాను, వీడి క్యాటయాన్. గుర్తుపెట్టుకోండి, వీడి యానయాను, వీడి క్యాటయాన్. కాంప్లెక్స్ అయాన్లో వీడి యానయానిక్ కాంప్లెక్స్ అయాను, వీడి క్యాటయానిక్ కాంప్లెక్స్ అయాన్. ఇప్పుడు ఫస్ట్ మనం కోఆర్డినేషన్ స్పియర్ గురించి మాట్లాడదాం. ఈ కోఆర్డినేషన్ అంటే థర్డ్ రూల్ ఏం చెప్తుందంటే ఇన్ నేమింగ్ ద కాంప్లెక్స్ అయాన్ ఆర్ కోఆర్డినేషన్ స్పియర్ అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ లైగాండ్స్ ఉన్నటువంటి స్పియర్ని కోఆర్డినేషన్ స్పియర్. లైగాండ్స్ ఆర్ నేమ్డ్ ఫస్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దెన్ ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్. అంటే ఈ కాంప్లెక్స్ అయాన్ పేరు పెట్టాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు లేదా ఈ కాంప్లెక్స్ అయాన్ పేరు పెట్టాలి. ఎందుకని అంటే ఇక్కడ ఫస్ట్ రూల్ అప్లై చేసాం అనుకో. సపోజ్ ఫస్ట్ రూల్ అప్లై చేస్తాం అనుకోండి ఈ కాంప్లెక్స్కి. ఇది పొటాషియం కదా, క్యాటయాన్ పిలుస్తాం. తర్వాత ఫాలోడ్ బై యానయాన్. ఇప్పుడు యానయాన్కి వచ్చేటప్పటికి కోఆర్డినేషన్ స్పియర్ యొక్క పేరు పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ క్యాటయాన్ అంటే కోఆర్డినేషన్ స్పియర్కి ఫస్ట్ పేరు పెట్టుకుని వెళ్ళాలి. అంటే ఫస్ట్ కోఆర్డినేషన్ స్పియర్లో మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు మామూలుగా అయితే వీడి క్యాటయాన్ యానయాన్ కాబట్టి కాంప్లెక్స్ కాంపౌండ్ వీడి క్యాటయాన్ యానయాన్ వీడి పేరు పలుకుతాం. ఫస్ట్ పలికిన తర్వాత ఎవరి పేరు పలకాలి? కాంప్లెక్స్ అయాన్ యొక్క పేరు పలకాలి. ఇప్పుడు ఇందులో అయితే క్యాటయాన్ పేరు పలకాలి. ఫస్ట్ వీడి పేరు పెట్టాలి, తర్వాత వీడిని పలకాలి. ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లో కామన్ ఏంటి? కోఆర్డినేషన్ స్పియర్. ఓకే, ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ స్పియర్ని పలికేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లైగాండ్స్ గురించి చెప్పి తర్వాత సెంట్రల్ మెటల్ యాటమ్ వెళ్ళాలి. అంటే ఇక్కడ కూడా అంతే. వీడి క్యాటయాన్ ఫస్ట్ వీడి పేరు రాసిన తర్వాత వీడి పేరు రాయాలి. ఇక్కడైతే వీడి పేరు రాసేస్తాం, పొటాషియం వీడి కాబట్టి. తర్వాత కాంప్లెక్స్ అయాన్ యానయాన్ కాబట్టి తర్వాత కాంప్లెక్స్ అయాన్ పేరు పెట్టాలి. కాంప్లెక్స్ అయాన్లో ఎవరిని చూడాలి మనం ఇప్పుడు అంటే ఫస్ట్ లైగాండ్స్ పేరు పెట్టుకుని తర్వాత సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క పేరు పెట్టాలి. Okay, that is the third rule. In naming the complex ion or coordination sphere, ligands are named first in alphabetical order, then the metal atom or ion. Okay, this is third rule. Then fourth rule కొద్దాం. సో ఫోర్త్ రూల్ ఏంటది అంటే ఫోర్త్ పాయింట్ అన్నమాట. ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఈజ్ రిటన్ బిఫోర్ ద లైగాండ్స్ ఇన్ ద కెమికల్ ఫార్ములా. ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఈజ్ రిటన్ బిఫోర్ ద లైగాండ్స్ ఇన్ ద కెమికల్ ఫార్ములా. సో ఫర్ యానయానిక్ లైగాండ్స్ ఇలా రాసాం కదా, బిఫోర్ ద లైగాండ్స్ కెమికల్ ఫార్ములాలో ఇలాగే ఉంటుంది కదా. ఈ రూల్ ఏంటంటే ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఈజ్ రిటన్ బిఫోర్ ద లైగాండ్స్ ఇన్ ద కెమికల్ ఫార్ములా. ఇదిగో రూల్, ఇదిగో దానికే కదా మనం పేరు పెట్టేది. ఇప్పుడు ఫర్ యానయానిక్ లైగాండ్స్ అంటే యానయానిక్ లైగాండ్స్ తీసుకుందాం. ఇందులో దే ఎండ్ విత్ ఓ అన్నమాట. సఫిక్స్ ఓ అనేది ఇస్తాం. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫర్ యానయానిక్ లైగాండ్స్ ఎండ్ ఇన్ ఓ. ఓకే, ఫర్ యానయాన్స్ ద ఎండ్ ఇన్ ఐడిఈ. జాగ్రత్తగా చూడాలి. ఐడిఈ అంటే క్లోరైడ్, బ్రోమైడ్, ఫ్లోరైడ్. ఓకే, సో ఇలాంటివి ఐడిఈ వచ్చేవి, అయోడైడ్ ఇలాంటివి అన్నమాట. అలాగే కొన్ని ఉంటాయి ఏటీఈ,
ఏటీఈ అనేవి ఉంటాయి కొన్ని. సఫిక్స్ ఏటీ అంటే సల్ఫేట్, ఓకే, నైట్రేట్, సల్ఫేట్, నైట్రేట్. అలాగే కొన్ని ఉంటాయి, కొన్ని ఐటీఈ, నైట్రైట్, నైట్రైట్, నైట్రేట్, క్లోరైడ్. అర్థమవుతుంది కదా? ఐడిఈ, ఏటీఈ, ఐటీఈ ఇలాగా సఫిక్స్లు వచ్చేటువంటి యానయాన్స్ ఉన్నాయి. సైనైడ్ ఇందులోకి వస్తాడు, ఐడిఈలోకి వస్తాడు సైనైడ్. ఓకే, ఇది ఫస్ట్ నేను చెప్పేది యానయానిక్ లైగాండ్స్ గురించి మాట్లాడుతున్నాను. యానయానిక్ లైగాండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ యానయానిక్ లైగాండ్స్ ఐడిఈ తోటి, ఐటీఈ తోటి, ఏటీఈ తోటి మనకి ప్రొనౌన్సియేషన్ వస్తుంది, సఫిక్స్ వస్తుంది అన్నమాట చివరన. అలాంటి వాటికి ఏం చేస్తాం? ఓతో ఎండ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ కావాలి మనకి. ఇప్పుడు క్లోరైడ్ అనేవాడు ఉన్నాడు, క్లోరైడ్ Cl- అని. వాడిని ఏమని పిలుస్తాం? మామూలుగా అయితే క్లోరైడ్ అంటాం, కానీ ఇక్కడ ఏమంటాము? క్లోరో. క్లోరో. బ్రోమైడ్ ఉన్నాడు, బ్రోమో. ఓకే, సైనైడ్ ఉన్నాడు, సయనో. ఓతో ఎండ్ చేస్తాం అన్నమాట. ఓకే, అట్లాగే ఇప్పుడు నైట్రేట్ ఉన్నాడు, నైట్రేట్ ఉన్నాడా? ఈ తీసి ఓ పెడతాం అంటే ఏమవుతుంది? నైట్రేటో. ఓకే, నైట్రైట్ ఉన్నాడు, ఈ తీసి ఓ పెడతాం, నైట్రైటో. ఓకే, అంటే ఇక్కడ యానయానిక్ లైగాండ్స్ ఐడిఈ, ఏటీఈ, ఐటీఈ అనేటువంటి ప్రొనౌన్సియేషన్స్తో వచ్చేటువంటి యానయానిక్ స్పీసీస్ లైగాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సఫిక్స్ ఓ చేరుస్తాం. క్లోరో, బ్రోమో, సయనో అలాగా. ఓకే, నైట్రేటో, సల్ఫేటో, ఆక్సలేటో, ఆక్సలేట్ అంటాం, ఆక్సలేటో ఇలాగ పిలుస్తాం. అలాగే నైట్రైట్ అన్నాడు, నైట్రైట్ ఉంటే ఐటీఈ ఉంటే చివరిన ఓ, ఈ తీసి ఓ పెడతాం, నైట్రైటో, లైక్ దట్. సో ఇలాంటివి మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఇవన్నీ యానయానిక్ లైగాండ్స్కి పేర్లు ఇచ్చేవి. ఇక రెండోది ఏంటి? న్యూట్రల్ లైగాండ్స్. సో న్యూట్రల్ లైగాండ్స్ ఇప్పుడు ఇక్కడ అమోనియా ఉంది, ఇక్కడ సయనో అని చెప్పండి, సైనైడ్ అంటాం మనం. ఏమంటాము? సైనైడ్ అంటాం. కానీ ఇక్కడ సయనో అని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూద్దరిగా నేమ్స్ అన్ని ముందు రూల్స్ అన్ని తెలుసుకుందాము. సో ఇప్పుడు చెప్తున్నది నేను 5th రూల్ అనమాట. సో కెమికల్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ కెమికల్ ఫార్ములాలో ఎప్పుడూ కూడా అంటే కోఆర్డినేషన్ స్పియర్ యొక్క కెమికల్ ఫార్ములాలో ముందర సెంటిమెంటల్ యాటమ్ రాస్తాము, తర్వాత లైగాండ్స్ రాస్తాము అన్నది ఒక రూల్ కింద చెప్పుకున్నాము. అందులో లైగాండ్స్ యొక్క పేర్లు ఫస్ట్ రాయాలని చెప్పుకున్నాం ఒక రూల్లో. ఆ ఫాలోడ్ బై ది సెంట్రల్ మెటల్ యాటమ్ అని చెప్పాము. ఇప్పుడు యానయానిక్ లైగాండ్స్ అయితే ఎలాంటి ప్రొనౌన్సియేషన్స్ చేయాలో చెప్పాము. ఓ, క్లోరైడ్. క్లోరైడ్ అంటే ఐడిఈ బదులు క్లోరో అంటాం. అర్థమవుతుందండి? ఐడిఈ బదులు క్లోరో అంటాం. అదే సల్ఫేట్, నైట్రేట్ ఉందనుకోండి, ఏటు బదులు ఓ అన్నాం మనం, నైట్రేటో. క్లియర్? ఇక్కడ ఐడిఈ తీసి ఓ పెట్టేస్తాం మొత్తం. క్లియర్? ఇక్కడ మాత్రం అలా కాదు, ఏటీఓ, ఐటీఓ, ఐటీఓ, ఓ సఫిక్స్గా ఉంటుంది. రైట్? సో ఇది యానయానిక్ లైగాండ్స్కి ఇచ్చేటువంటి సఫిక్స్ నేమింగ్ అన్నమాట. ఇక 6th రూల్కి వెళ్దాం, రూల్ నెంబర్ 6కి వెళ్దాం. మరి న్యూట్రల్ లైగాండ్స్ పరిస్థితి ఏంటండి? ఫర్ న్యూట్రల్ లైగాండ్స్ దీస్ ఆర్ నేమ్డ్ యాజ్ మాలిక్యూల్స్. అంటే మనకి అమోనియా ఉందనుకుందాం సపోజ్. అంటే కొన్ని అమోనియాని ఏమని పిలుస్తామంటే ఎమైన్, AMMINE, ఎమైన్ అంటాం. అమోనియా యాక్చువల్గా NH3 అమోనియా. అమోనియా బదులు ఏమంటాం? ఎమైన్ అంటాం, AMMINE. అలాగే వాటర్ ఉందనుకోండి, H2O, ఆక్వా అంటాం, యాక్వా అంటాం. అలాగే ఇథిలిన్ డైయమీన్ మనకు తెలుసు, ఇథిలిన్ డైయమీన్ అంటే NH2, CH2, CH2, NH2. బైడెంటేట్ లైగాండ్ అని చదువుకున్నాం స్టార్టింగ్ వీడియోలో, బైడెంటేట్ లైగాండ్. ఓకే, సో వీడిని ఇథిలిన్ డైయమీన్, EN అనే ఎబ్రివేటెడ్ ఫామ్తో రాస్తాం. పూర్తి పేరు ఏంటంటే ఇథిలిన్ డైయమీన్, అలాగే పలుకుతాం. అమోనియాని ఏమని పిలుస్తాము? అమైన్, AMMINE, ఎమైన్. ఓకే, H2O ఏమని పిలుస్తాం? వాటర్ కదా యాక్చువల్గా, ఆక్వా.
అంటే న్యూట్రల్ మాలిక్యూల్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా నేమ్డ్ యాజ్ మాలిక్యూల్స్గా పిలుస్తాం. యాజ్ ఇట్ ఈజ్ కాదు, నేమ్డ్ మాలిక్యూల్స్ని మాలిక్యూల్గా పిలుస్తాం. న్యూట్రల్ మాలిక్యూల్ని మాలిక్యూల్స్గా పిలుస్తాం. అంటే ఇప్పుడు కార్బోనాయిల్ అంటాం, CO ఉన్నాడు, కార్బోనాయిల్ అంటాం. అంటే కార్బన్ మోనాక్సైడ్ యాక్చువల్గా కానీ కార్బోనాయిల్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే N2 అనుకుందాం, N2 అంటే డైనైట్రోజన్, N2 అనుకుందాం. N2 అనేవాడు ఉన్నాడు అనుకో డైనైట్రోజన్, O2 అన్నాను అనుకోండి డై ఆక్సిజన్, ఇలా పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే న్యూట్రల్ లైగాండ్స్ని ఫర్ నేమింగ్ న్యూట్రల్ లైగాండ్స్ దే ఆర్ నేమ్డ్ యాజ్ మాలిక్యూల్స్. ఇది రూల్. నెక్స్ట్ వచ్చి ఇంకొక రూల్ ఏంటి అని చూస్తే ద నేమ్స్ ఆఫ్ పాజిటివ్ లైగాండ్స్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనం క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్ కూడా చెప్పుకున్నాం. లైగాండ్స్ని మనం ఒక 3 రకాలుగా క్లాసిఫై చేసుకున్నాం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్స్ చెప్తున్నప్పుడు. లైగాండ్స్ నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్, న్యూట్రల్ లైగాండ్స్ అండ్ పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ అని చెప్పుకున్నాం. ఇదేంటిది లైగాండ్స్ అంటే ఎవరైతే సెంట్రల్ మెటల్ యాటమ్ని డొనేట్ సెంట్రల్ మెటల్ యాటమ్కి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తారో వాళ్ళని మనం లైగాండ్స్ అని చెప్తున్నాం. అయితే ఇదేంటిది పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ ఉండడం ఏంటి అని చెప్పి మనకి డౌట్ వస్తుంది. మనకి సపోజ్ హైడ్రజీన్ అనేవాడు ఉన్నాడు, 2 పెయిర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ హైడ్రజీను మనకి NH2 లైక్ దిస్ ఇలా ఉన్నాడు అనుకోండి, NH3+ కింద ఉన్నాడు. అంటే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక H+కి డొనేట్ చేశాడు. దెన్ ఎస్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్. దీన్ని ఏమని పిలుస్తాం? హైడ్రజీన్. యాక్చువల్గా హైడ్రజీనియం అంటాం. అంటే ఇక్కడ మనం IUM ఏమని పిలుస్తాము? పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్కి EM అంటాం. EM అనేటువంటి సౌండ్. అంటే NO+ ఉందనుకోండి, NO అంటే నైట్రోసో, యాక్చువల్గా NO అంటే నైట్రోసో. సో NOని ఏమన్నా నైట్రోసోనియం అని చెప్పేసి అంటాం. అలాగే NO2+ ఉందనుకో, మామూలుగా NO2 అయితే ఏమంటాం మనం? నైట్రో అంటాం. NO2+ కింద ఉందనుకోండి నైట్రోనియం. అంటే ద పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ ఆర్ సఫిక్స్ ఈజ్ ఎండ్ విత్ IUM. Suppose NO2+, it is nitronium, NO+, it is nitrosonium, hydrazinium, like this, hydrazinium. ఇలాగా మనం పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ కనుక మనకి కోఆర్డినేషన్ స్పియర్లో, కాంప్లెక్స్ కాంపౌండ్లో లేదా కాంప్లెక్స్ అయాన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే వాటి యొక్క నేమింగ్లో సఫిక్స్ అనేది IUMగా ఇస్తాం. సో ఈ 3 లైగాండ్స్ యొక్క పేర్లు జాగ్రత్తగా రిపీట్ చేసుకుంది. పాయింట్ నెంబర్ 5, 6, 7 కింద మనం చెప్పుకుంటే దట్ ఈజ్ యానయాన్స్. యానయానిక్ వచ్చినప్పుడు క్లోరైడ్ IDE ఉన్నప్పుడు మనం IDE తీసేసి O పెట్టేస్తాం. క్లోరైడ్లో క్లోరో, IDE తీస్తాం క్లోరో. అలా కాకుండా సల్ఫేట్ ఉన్నాడనుకో, ATEలో O పెడతాం, సల్ఫేటో. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫేట్ ఉన్నాడు అనుకోండి, ఫాస్ఫేటో, లైక్ దిస్. ATEలో ఈ తీసి O పెడతాం. అలాగే ITE నైట్రైట్ ఉన్నాడు అనుకోండి, నైట్రైటో, లైక్ దట్. ఓకే, సో ఇలాగా నెక్స్ట్ న్యూట్రల్ లైగాండ్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాడతాం. న్యూట్రలైజ్ కార్బోనాయిల్, CO అంటే కార్బన్ మోనాక్సైడ్, యాక్చువల్గా కార్బోనాయిల్ అంటాం. నెక్స్ట్ వాటర్ ఉందనుకోండి ఆక్వా అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఆక్వా అని చెప్పండి అంటాం. నెక్స్ట్ హైడ్రాక్సైడ్ ఉందనుకో, యానయాన్లో OH-, హైడ్రాక్సైడ్ అంటాం మనం, హైడ్రాక్సో, లైక్ దట్, హైడ్రాక్సో. ఓకే, సో ఇది టేబుల్ కూడా ఇద్దాం మనం, లైక్ దట్. అలాగే ఇక్కడ న్యూట్రల్ లైగాండ్స్ వచ్చేటికి అమోనియాకి అమైన్ అని చెప్పి, సో ఇట్లాగే ఇథిలిన్ డైయమీన్ అని చెప్పి ఇలాగా. నెక్స్ట్ అలాగే పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్కి ఏం చెప్తున్నాం? నైట్రసోనియం అని, నైట్రోనియం అని, ఇలాగా హైడ్రజీనియం అని మనం చెప్తున్నాం. ఓకే, ఇవి నేమింగ్స్ అన్నమాట. అంటే లైగాండ్స్ యొక్క నామిక్లేచర్ సంబంధించి. నెక్స్ట్ రూల్కి వెళ్ళాం అనుకోండి. నెక్స్ట్ రూల్ ఏంటి? 2 or more, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఒకే రకానికి చెందినటువంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ లైగాండ్స్ కనుక ఉన్నప్పుడు 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని, ఇలాంటివి వాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకి ఇథిలిన్ డైయమీన్ లాంటివి కనుక వస్తే అందులో ఆల్రెడీ డైయమీన్ అనేది ఉంది కదా, ఆల్రెడీ డై అనే వర్డ్ ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే ఇక్కడ గ్రీక్ ప్రిఫిక్స్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ గ్రీక్ ప్రిఫిక్స్ని అంటే ఇది రూల్ జాగ్రత్తగా నేమింగ్ చూసుకోండి, తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ రూల్స్ అన్నిటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, ఈ రూల్ ఏం చెప్తుందంటే గ్రీక్ ప్రిఫిక్సెస్ ఆర్ యూజ్డ్ టు డిజైన్ ఆర్ టు డిజిగ్నేట్
the number of each type of ligand in the complex ion. Example, di, tri and tetra ఇవి కనుక ఎగ్జిస్ట్ అయితే, if the ligand is already contains a Greek prefix, example ethylene diamine, example ethylene diamine, or if it is a polydentate ligand అంటే EDTA, ethylene diamine tetraestic acid, like that, tetraacetate అంటే అందులో ఇథిలిన్ డైఎమీన్ టెట్రా అనే పదాలు వచ్చేస్తాయి, డై టెట్రా రెండు వచ్చాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ డై ట్రై అనే పదాలు వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇందులో వస్తాయి మనకి ఇలాంటి బైడెంటేట్ లైగాండ్స్, ట్రైడెంటేట్ లైగాండ్స్, పాలిడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రిఫిక్సెస్ని కనిపెట్టారు, కొన్ని మనకి న్యూమరికల్ టైప్ ఆఫ్ ప్రిఫిక్సెస్ని కనిపెట్టారనమాట. వాటిని ఎప్పుడు వాడతాం మనం? బైడెంటేట్ లైగాండ్స్ వచ్చినప్పుడు, ట్రైడెంటేట్ లైగాండ్స్ లేదా పాలిడెంటేట్ లైగాండ్స్. బికాస్ ఆల్రెడీ బైడెంటేట్ లైగాండ్ కానీ, ట్రైడెంటేట్ లైగాండ్ కానీ, పాలిడెంటేట్ లైగాండ్ అందులో డై, ట్రై, టెట్రా అనే పదాలు ఉండిపోతాయి. అందుకని కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్రిఫిక్సెస్ని మార్చుకుంటాం. ఓకే, ఎట్లాగా? సపోజ్ 1 ఉందనుకో, మోనో అని. ఇక్కడ డై అనే పదం ఆల్రెడీ ఉంది కదా, ఇందులో ఇథిలిన్ డైయమీన్ అనేవాడు ఉన్నాడు. ఈ ఇథిలిన్ డైయమీన్ అనేవి 2 ఉన్నాయనుకుందాం సపోజ్. అంటే ఇథిలిన్ డైయమీన్వి 2 ఉన్నాయి. ఇప్పుడు ఏమంటాం? డైఇథిలిన్ డైయమీన్ అనలేం కదా, ఎందుకని? మారిపోతుంది స్టోరీ. ఇథిలిన్ డైయమీన్ వీడి పేరు. ఓకే, ఇథిలిన్ డైఎమీన్. ఇప్పుడు మనం బ్రాకెట్ పెట్టుకుని డై అని రాసాం. సపోజ్ బ్రాకెట్ మర్చిపోయారు అనుకుందాం, అప్పుడు ఏమైంది? స్టోరీ మారిపోయింది. ఇక్కడ ఎలాగా? డై ఇథిలిన్ డైఎమీన్ అంటే 2 ఇథిలిన్లు 2 ఎమీన్లు అర్థం లేకుండా అయిపోతుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ బ్రాకెట్ ఒకటి పెట్టుకుని మనం ఇబ్బంది పడాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి బైడెంటేట్ లైగాండ్స్, ట్రైడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ అందులో డై అనే పదం, ట్రై అనే పదం, టెట్రా అనే పదం, పెంటా అనే పదం, హెక్సా అనే పదం వచ్చేస్తుంది కాబట్టి అలాంటివి 2 ఉన్నాయనుకోండి, అప్పుడు బిస్ అనే పదాన్ని వాడమన్నారు. ఏమన్నారు? బిస్. ఓకే, అలా కాకుండా 3 ఉన్నాయనుకోండి, ఇథిలిన్ డైయమీన్లు 3 ఉన్నాయనుకోండి, ఏమన్నారు మనం? అంటే ట్రిస్ ఇథిలిన్ డైయమీన్ అన్నాం అనుకోండి, అంటే ట్రిస్ అనే పదం వాడితే 3 ఉన్నాయి. ఎవరు? ఇథిలిన్ డైయమీన్లు 3 ఉన్నాయి అని చెప్పడానికి ముందర ఇక్కడ నేను ట్రిస్ TRIS అని రాస్తాను. ఇంకా బ్రాకెట్ అక్కర్లేదు, బ్రాకెట్ పెడతాం లేదు, బ్రాకెట్ తీసేసి ట్రిస్ ఇథిలిన్ డైయమీన్ అన్నా లేదా బ్రాకెట్తో ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ. కారణం ట్రిస్ అనే వర్డ్ వాడేస్తాం. ఇక్కడ బిస్ అనే పదం వాడితే 2 ఉన్నట్టు. ఓకే, టెట్రిస్ అంటాం, లేదా టెట్రా లేదా టెట్రకిస్ అంటాం, TETRAKIS. ఓకే, టెట్రిక్స్ అంటూ ఉంటాం, లేదా టెట్రకిస్ అని చెప్పేసి అంటాం. అలాగే పెంటా, అలాగే పెంటకిస్ అంటాం, పెంటకిస్ KIS. ఓకే, అలాగే హెక్సగిస్. ఇట్లాగా మనకి మ్యాక్సిమం మనం వాడేది ఏంట్రా అంటే బిస్ ఒకటి వాడతాం మ్యాక్సిమం, లేదా ట్రిస్ వాడతాం, 2. ట్రిస్, బిస్ అంటే ఇక్కడ 2 పదాలను యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది ఎప్పుడు వాడతాం మనం? డై, ట్రై అనే పదాలు ఆల్రెడీ మనకి లైగాండ్ యొక్క పేరులో ఉంటే, అలాంటప్పుడు కాంప్లెక్స్ మెటలాయాన్కి ఒక 3 ఇథిలిన్ డైయమీన్ ఉన్నాయి, ఇలాగ ట్రీ. ఇప్పుడు ఏమంటాను నేను? ట్రిస్ ఇథిలిన్ డైయమీన్ అంటాను, ట్రిస్. అలా కాదు, 2 ఉన్నాయి, బిస్ అంటాను. ఒకటి ఉంటే మోనో ఇథిలిన్ డైయమీన్. ఇక్కడ మోనో అనకపోయినా పర్లేదు, కానీ మోనో ఇన్ కేస్ అలాంటి కాంప్లెక్స్ ఏదైనా ఫామ్ అయితే, ఇది ఒక నేమ్ అన్నమాట. అంటే రూల్ ఏంటో చూద్దాం. డై, ట్రై, టెట్రా అనే పదాలు కలిగి ఉన్నటువంటి పాలిడెంటేట్ అంటే బైడెంటేట్, డైడెంటేట్, టెట్రాడెంటేట్ ఇలాంటి లైగాండ్స్, పాలిడెంటేట్ లైగాండ్స్లో ఈ పదాలు ఉంటాయి కాబట్టి, ఆల్రెడీ ఆ పదాలు వచ్చాయి కాబట్టి, మరి ఆ పదాలను యూజ్ చేయకుండా కొత్త పదాలని ప్రిఫిక్స్లుగా వాడడం జరుగుతోంది. అవి ఏంటి అంటే ఒకటి ఉంటే మోనో అని, 2 ఉంటే బిస్ అని, 3 ఉంటే ట్రిస్ అని, 4 ఉంటే టెట్రకిస్ అని, 5 ఉంటే పెంటకిస్ అని, ఇట్లాగ హెక్సగిస్ అని, ఇట్లాగనేది మనం నోనైన్, డెకేన్ ఈ పదాలతో మనం ముందరికి వెళ్తాం అన్నమాట. సో ఇది ఒక రూల్. ఓకే, నెక్స్ట్ రూల్కి వెళ్దాం మనం.
సో ఇంకొక రూల్ ఏంటి అంటే రూల్ నెంబర్ 9 అనుకోవచ్చు. రూల్ నెంబర్ 9లో మనం ఏం చెప్తున్నాం అంటే ఆల్వేస్ రిమెంబర్ దాట్ వెన్ లైగాండ్స్ ఆర్ లిస్టెడ్ ఆల్ఫాబెటికల్లీ స్పెల్లింగ్స్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లైగాండ్స్ యొక్క పేర్లను తీసుకోవాలి కానీ డై ట్రై టెట్రా అనేది తీసుకోకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టూ లైగాండ్స్ ఉన్నాయనుకుందాం, ఒకే కాంప్లెక్స్లో 2 లైగాండ్స్ ఉన్నాయనుకుందాం. అంటే కొబాల్ట్ కాంప్లెక్స్ ఒకటి తీసుకుందాం. కొబాల్ట్ కాంప్లెక్స్ కొబాల్ట్ NH3 ట్రైస్ Cl3 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ లైగాండ్స్ యొక్క పేర్లతో మనం స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎమీన్ అన్నాం, ఇక్కడ క్లోరో అంటే ఎవరితో స్టార్ట్ చేయాలి? అమైన్తో. అంటే ట్రై అమైన్ అని మొదలు పెట్టాలి. నేను ట్రై అమైన్ ట్రై క్లోరో అని మొదలు పెట్టుకోవాలి. ఇది ఒక రూల్ అన్నమాట. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం లైగాండ్స్ యొక్క పేర్లను తీసుకోవాలి. కానీ ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ 4 ఏమో ఇవి ఉన్నాయి, ఇవి అమోనియాలు, ఇక్కడ 2 ఉన్నాయి అనుకుందాం. 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు 2 ఇక్కడ 4 ఇక్కడ 4తో మొదలు పెట్టడానికి లేదు. అంటే ఈ నెంబర్తో కాదు, ట్రై నెంబర్తో కాదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే లైగాండ్స్ యొక్క పేర్లు తీసుకోవాలి. అమోనియా ఉంది అంటే అమైన్ ఉంది, దెన్ ఏ లెటర్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ క్లోరో, నెక్స్ట్ అట్లాగనమాట. ఆ నెంబరింగే తీసుకోవాలి. దట్ ఈస్ ద రూల్. అంటే ఆల్వేస్ రిమెంబర్ దట్ వెన్ లైగాండ్స్ ఆర్ లిస్టెడ్ ఆల్ఫాబెటికల్లీ స్పెల్లింగ్స్ అనేవి ఆఫ్ దైర్ ప్రాపర్ నేమ్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. లైగాండ్స్ నేమ్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇది ఒక రూల్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే దెన్ ఆఫ్టర్ నేమింగ్ ద లైగాండ్స్ మనం సరే లైగాండ్స్ చెప్పుకున్నాం కదా, ఐడిఈ గుర్తుందిగా, ఐడిఈ ఏటీఈ ఇవన్నిటికీ ఓ అనేది చేర్చమన్నాం కదా. ఇవి ఐడిఈ తీసి ఓ పెట్టమన్నాం, ఏటీఈలో ఈ తీసి ఓ పెట్టమన్నాం, ఐటీఈలో ఇలాగా నెగిటివ్లీ ఛార్జ్ లైగాండ్స్, న్యూట్రల్ లైగాండ్స్, పాజిటివ్ ఛార్జ్ లైగాండ్స్ యొక్క పేర్లు తెలుసుకుందాం. అవి ఎన్ని ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే హెక్సా ఉంటాయి, కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే టెట్రా, అంతే కదా, టెట్రా ఉంటాయి. ఇలాగ మనం నేమ్ మీన్స్ లైగాండ్స్ని మనం ఎన్ని ఉంటాయి ఏంటి అన్నది ప్రిఫిక్సెస్లో ప్రిఫిక్స్గా పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ లైగాండ్స్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే, ఆ 2 లేదా అంతకన్నా ఎక్కువ సేమ్ ఉంటే డై ట్రై టెట్రా అని వాడతాం. ఓకే, సో డిఫరెంట్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లైన్లో పెడతాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ బైడెంటేట్ లైగాండ్స్, ట్రైడెంటేట్ లైగాండ్స్ ఉంటే ఆల్రెడీ డై ట్రై అనే పదాలు అందులో వచ్చేసాయి కాబట్టి మనం 2 ఉన్నప్పుడు అంటే బైడెంటేట్ లైగాండ్ ఇథిలిన్ డైయమీన్ ఎగ్జాంపుల్ 2 ఉంటే బిస్ అని, 3 ఉంటే ట్రిస్ అని ఇలా చెప్పుకున్నాం మనం. ఓకే, దెన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ నేమింగ్ ద లైగాండ్స్ నేమ్ ద సెంట్రల్ మెటల్ atom. నేమ్ ద సెంట్రల్ మెటల్ atom ఆర్ అయాన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, సెంట్రల్ మెటల్ atom దగ్గరికి వచ్చాం. ఎలాగా? ఇఫ్ ద కాంప్లెక్స్ అయాన్ ఈజ్ ఏ క్యాటయాన్. ఇప్పుడు ఇదిగో కాంప్లెక్స్ అయాన్ అనేవాడు క్యాటయాన్. ఎక్కడ? ఎందుకని? కొబాల్ట్ NH3 6 times +3 కాంప్లెక్స్ వీడు, అవునా కదా. సరే, ఎగ్జాయమైన్ అని మొదలెడతాం కదా వీడి పేరుని. ఈ కాంప్లెక్స్ అయాన్ పేరుని ఎలా మొదలెడతాం మనం? రూల్స్ ప్రకారంగా వెళ్తే సింపుల్ సాల్ట్ ప్రకారంగా వీడు ఫస్ట్ పేరు పెట్టాలి, క్యాటయాన్ గాడి ఫస్ట్ పేరు పెట్టాలి. ఆ క్యాటయాన్లో కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నటువంటి లైగాండ్స్ని ఫస్ట్ రాయాలి, అంతే కదా, లైగాండ్స్ని ఫస్ట్ రాయాలి. ఆ లైగాండ్స్లో హెక్సా ఎమైన్ అని రాసాం. తర్వాత ఎవరి పేరు పెట్టాలన్నాం? సెంట్రల్ మెటల్ ఆటమ్. ఇప్పుడు కాంప్లెక్స్ ఎవరు? క్యాటయాన్. కాంప్లెక్స్ క్యాటయాన్ కాబట్టి సెంట్రల్ మెటల్ యాటమ్ని మెటల్ యాటమ్గానే చెప్తాం, మెటల్ యాటమ్గానే చెప్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొబాల్ట్ అనేది ఉంది, కొబాల్ట్ అంటాం, అంతే. ప్లాటినం అని ఉంది, ప్లాటినం అని పిలుస్తాం. అంటే ఇక్కడ రూల్ ఏంటి? ఇఫ్ ద కాంప్లెక్స్ అయాన్ ఈజ్ ఏ cation, the metal is named as same as the element. Named as same as the element. Suppose platinum complex అయితే platinum, cobalt అయితే cobalt. నెక్స్ట్ ఐరన్, Fe అయితే ఐరన్, ఐరన్ పిలుస్తాం. అయితే ఇక్కడ ఫెర్రసా, ఫెర్రికా ఇది కూడా చూస్తాం మళ్ళీ మనం. ప్రస్తుతానికి ఇక్కడ కొబాల్ట్ కానీ ప్లాటినం కానీ తీసుకున్నప్పుడు సింపుల్గా మనం చెప్పాల్సింది కొబాల్ట్ గాను ప్లాటినంకి ప్లాటినం గాను చెప్తాం. మరి అలా కాకుండా ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ అయాన్కి ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఐరన్ ఉంది కదా, వద్దాం ఇక్కడికి. కాంప్లెక్స్ అయాన్ కనుక యానయాన్ అయితే మరి అంతే కదా, 4K + FeCN6 - 4 అంటే ఇప్పుడు కాంప్లెక్స్ అయాను యానయాన్ అయ్యాడు. ఈ యానయాన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? లైగాండ్స్తో మొదలు పెడతాం, హెక్సాసైనో. ఓకే, హెక్సాసైనో. తర్వాత ఎవరి పేరు పెట్టాలి?
వీడి పేరు పెట్టాలి కదా. ఇప్పుడు వీడిని ఏమని పిలుస్తామంటే ఏట్ అని చేరుస్తాం. చూడండి, అంటే ఫెర్రేట్ ఏమంటాము, ఫెర్రేట్ అని పిలుస్తాం. సో ఇక్కడ కాంప్లెక్స్ అయాన్ యొక్క నేమింగ్కి వచ్చాం, కోఆర్డినేషన్ స్పియర్ యొక్క నేమింగ్కి వస్తున్నాం. అందులో కాంప్లెక్స్ అయాను కోఆర్డినేషన్ స్పియర్ లోపలికి వచ్చాం అనమాట. కోఆర్డినేషన్ స్పియర్లో లైగాండ్స్ని ఫస్ట్ పిలవాలన్నాం. సరే, లైగాండ్స్ సంబంధించిన రూల్స్ చెప్పుకున్నాం. ఆ లైగాండ్స్ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాం, కాంప్లెక్స్ సెంట్రల్ మెటల్ యాటమ్కి వచ్చాం. సెంట్రల్ మెటల్ యాటంలో ఇప్పుడు కాంప్లెక్స్ అయాన్ కనుక క్యాటయాన్ అయితే ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈజ్గా మెటల్గా పిలవాలి, మెటల్ యాటమ్గా పిలవాలి. అలా కాకుండా అంటే కాంప్లెక్స్ అయిన యానయాన్ అయితే ఆ మెటల్ యాటమ్ యొక్క సఫిక్స్ ఏట్ అని చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అక్కడ నేమ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కొబాల్ట్ ఉన్నాడు అనుకుందాం, కొబాల్టేట్ అనాలి. ఎందుకని, కొబాల్ట్ ఆ కాంప్లెక్స్ క్యాటయాన్ అయితే కొబాల్ట్, కానీ కొబాల్టేట్ అన్నాం అనుకో, ఆ కొబాల్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ కొబాల్ట్ యానయాని లైగాండ్స్తో కలిసి యానయానిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేసినట్టు కొబాల్టేట్ అని. అలాగే ప్లాటినేట్, ప్లాటినం, ఇంతకు ముందర ప్లాటినం అనేవాడు మీన్స్ క్యాటయాన్ కాంప్లెక్స్ని ఫామ్ చేశాడు కాబట్టి ప్లాటినం అన్నాం. ప్లాటినేట్ అన్నాం అనుకో, ఆ కాంప్లెక్స్ అయాన్ అంటే ఆ సెంట్రల్ మెటల్ యాటమ్ ప్లాటినము లైగాండ్స్తో కలిసి యానయానిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేశాడు అని అర్థం అన్నమాట. అలాగే ఫెర్రేట్, అంతేగాని ఐరనేట్ అని పిలము, ఏమంటాము, ఐరన్ ఈజ్ కాల్డ్ ఫెర్రేట్ అని పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. దెన్ కమ్ టు ద అనదర్ రూల్, వెన్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ ఎయిదర్ ఏ క్యాటయాన్ ఆర్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్, the name of the central atom remains as such as the oxidation state of the metal is shown by Roman numerical in bracket immediately following the name of the metal. That's a very 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 important point. అంటే ఇక్కడ మెటల్ అనేవాడు ఒక అయాన్ కావచ్చు, సాధారణంగా క్యాటయాన్ కదా. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ మెటల్ క్యాటయాన్. ఓకే, ఇక్కడ కూడా క్యాటయానే కదా మెటల్స్, సాధారణంగా కొబాల్ట్. ఓకే, కొబాల్ట్ ఏ ఆక్సిజన్ స్టేట్లో ఉన్నాడు, +3. ఇక్కడ ఐరన్ ఏ స్టేట్లో ఉన్నాడు, +2. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ కాంప్లెక్స్ పేరు రాస్తున్నప్పుడు మనం స్టార్టింగ్లో క్యాటయాన్ పేరు రాసుకుంటాం, వీడి పేరు రాస్తాం. తర్వాత ఏం చేసాము, సైనైడ్ ఇక్కడికి వచ్చాం, హెక్సా సైనో ఫెర్రేట్ కదా. ఆ ఫెర్రేట్ రాసిన వెంటనే బ్రాకెట్లో ఏం రాస్తామంటే ఫెర్రేట్ అని రాసి బ్రాకెట్లో రోమన్ నెంబర్తో 2 ఇండికేట్స్ ఆక్సిడేషన్ నెంబర్. అలాగే ఇక్కడ కొబాల్ట్ అని రాస్తాం కదా, హెక్సా ఎమీన్ కొబాల్ట్ 3 ఎలా రాయాలి, కొబాల్ట్ రాసాము. ఎందుకని, కొబాల్ట్ అంటే క్యాటయాన్, బ్రాకెట్లో 3 అని రాస్తున్నాం, 3. ఓకే, సో ఇది ఆక్సిడేషన్ నెంబర్ని మనం ఏం చేయాలి, ఆక్సిడేషన్ నెంబర్ని బ్రాకెట్లో ఇప్పుడు సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క పేరు రాసిన తర్వాత ఆ సెంట్రల్ మెటల్ యాటము క్యాటయాన్ కాంప్లెక్స్ని ఫామ్ చేసిన, యానయానిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేసిన, న్యూట్రల్గా ఉన్న మెటల్ యాటమ్ పేరు రాసిన పక్కనే ఆ మెటల్ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని రోమన్ సంఖ్యలో రాయాలి, రోమన్ నెంబర్స్లో రాయాలి. ఇది ఒక రూల్. ఇప్పుడు ఇంకొక రూల్ చూద్దాం మనం. సో ఇన్ కేస్ ఏ యూనిడెంటేట్ లైగాండ్ కంటైన్స్ మోర్ దాన్ 1 డోనార్ యాటమ్స్, అంటే యూనిడెంటేట్ లైగాండ్స్ కొన్ని మనకి మోర్ దాన్ 1 డోనార్ యాటమ్స్ ఉన్నటువంటి కాంప్లెక్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ డోనార్ యాటమ్, ఏ యాటమ్ అయితే లైగాండ్లో ఏ యాటమ్ అయితే సెంట్రల్ మెటల్ యాటమ్కి డొనేట్ చేస్తుందో ఆ యాటమ్ యొక్క మీన్స్ సింబల్ని, ఎలిమెంట్ సింబల్ని మనం ఇటాలిక్లో రాస్తాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం మనం. K4, సింపుల్ ఎగ్జాంపుల్, K4 cobalt లైక్ దిస్ 6 times. ఇది కాంప్లెక్స్ ఇలా ఇచ్చాం. కేస్ a unidentate ligand contains more than 1 donor atoms, so ambidentate ligands, its point of attachment with the central metal atom is designed by the symbol in italic of the donor atom after the name of the ligand. ఖచ్చితంగా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. K4 cobalt NCS, దట్ ఈస్ థయోసైనేటో అనాలి, థయోసైనేటో, థయోసైనైడ్
యాక్చువల్గా థయోసైనైడ్ సిఎన్ సైనైడ్, సిఎన్ మైనస్ అంటే సైనైడ్. ఓకే, ఎన్సిఎన్ అంటే ఎస్సిఎన్ మైనస్, పోనీ ఎస్సిఎన్ మైనస్ థయోసైనైడ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇందులో మనకి నేమింగ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ 2 డోనార్ ఐటమ్స్ ఉన్నారు, సల్ఫర్ ఉన్నాడు, నైట్రోజన్ ఉంటాడు డోనార్ ఐటమ్. ఇప్పుడు ఎవరు డొనేట్ చేస్తున్నాడు ఇక్కడ అన్నదాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు పేరు పెడదాం దీనికి. సపోజ్ ఎలాగా, స్టార్టింగ్ పొటాషియం పేరు రాయాలి, ఎందుకంటే క్యాటయాన్, వీడంతా యానయాన్. ఓకే, కాబట్టి పొటాషియం, అంతేగాని టెట్రా పొటాషియం అనక్కర్లేదు, ఇక్కడ పొటాషియం అని స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ కాంప్లెక్స్ అయాన్. సో ఈ కాంప్లెక్స్ అయాన్లో ముందర ఎవరు, కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్లో ఎవరికి పేరు పెట్టాలి, ఫస్ట్ హెక్సా. చూడండి హెక్సా ఎవరు ఇక్కడ, థయోసయనేటో, థయోసయనేటో రాశాను. ఇప్పుడు థయోసైనేట్లో ఎవరు డోనర్లు, ఇద్దరు ఉన్నారు, సల్ఫరు నైట్రోజన్. ఎవరున్నారు, నైట్రోజన్. నైట్రోజన్ ఇటాలిక్లో రాయాలి, నైట్రోజన్ ఎన్. ఇప్పుడు కొబాల్టేట్, ఎందుకని వీడి యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి కొబాల్టేట్ అని రాస్తాం. రాసి ఏం చేయాలి, కొబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వేయాలి. ఆ కొబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఇందులో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది. చూసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి 3. ఇక్కడ కొన్ని లైగెండ్స్లో డోనార్ యాటమ్స్ 2 or more డోనార్ యాటమ్స్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఏ డోనార్ యాటమ్ సెంట్రల్ మెటల్ యాటమ్కి ఇస్తుంది పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అన్నది కూడా మనం మెన్షన్ చేయాలి అన్నది ఒక పాయింట్. ఇప్పుడు అంటే థయోసైనేటో లైగాండ్ పేరు రాసిన తర్వాత ఐఫన్ పెట్టుకుని ఇలా రాయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్. ఈ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అంటే బ్రిడ్జ్డ్ కాంప్లెక్సెస్ అన్నమాట. వాటికి సంబంధించి ఒక రూల్ ఏంటంటే ఇఫ్ ద కాంప్లెక్స్ అయాన్ హ్యాస్ 2 or more metal atoms that is termed as పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్ యాటమ్స్తో ఫామ్ అయిన కాంప్లెక్సెస్ని మనం పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అంటాం. ఇప్పుడు ద లైగాండ్స్ విచ్ connect the 2 metal atoms are called bridged ligands or bridged groups అంటాం. ఓకే, అలాంటప్పుడు అంటే బ్రిడ్జ్డ్ లైగాండ్స్తో ఫామ్ అయినటువంటి కాంప్లెక్సెస్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్ యాటమ్స్ని కలిపినటువంటి పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్కి పేరు పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఒక లెటర్ని యూజ్ చేస్తాం, మ్యూ అనేటువంటి లెటర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ బ్రిడ్జ్డ్ లైగాండ్ ఉన్నటువంటి కాంప్లెక్సెస్ అంటే పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ ఉన్నప్పుడు వాటిని గ్రీక్ లెటర్ మ్యూ తోటి మనం వాటిని ఇండికేట్ చేస్తాం. ఈ మ్యూని ఏం రాస్తాము అంటే బిఫోర్ ద ఈచ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్డ్ గ్రూప్స్కి ముందర రాస్తాం. బ్రిడ్జ్డ్ గ్రూప్స్కి ముందర మ్యూ అనేటువంటి లెటర్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ముందర రూల్ ఏంటి అంటే బ్రిడ్జ్డ్ టైప్ ఆఫ్ లైగాండ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, సపోజ్ OH, ఇలాగ ఒక OH ఇలా ఉన్నాడు అనుకుందాం, లైక్ దిస్. ఇక్కడ ఇంకా మిగిలిన ఉంటాయి వ్యాలెన్స్ కాంప్లెక్స్కి సంబంధించి ఇలా ఉందనుకుందాం. వీటిని బ్రిడ్జ్డ్ లైగాండ్స్ అంటాం. ఇలాంటి బ్రిడ్జ్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీటికి నేమింగ్ ఇస్తున్నప్పుడు మ్యూ అనే వర్డ్ని వాడతాం. ఇక్కడ అంటే OH కదా, డైహైడ్రాక్సో మ్యూ అనే వర్డ్ వాడాలి అక్కడ. అలాగే ఇవి సేమ్ ఇచ్చాను మీకు, ఇవి డిఫరెంట్ కూడా ఉండొచ్చు. అంటే ఎమైడ్ అన్నాం. ఓకే, ఎమైడ్ మీన్స్ ఎమైడో, ఇక్కడ హైడ్రాక్సో అన్నాం కదా, హైడ్రాక్సో గ్రూప్ సేమ్ ఇచ్చాను. డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నప్పుడు అప్పుడు వాటికి ముందర ఆ పేరు రాసి ముందర ఇక్కడ సపోజ్ అనదర్ గ్రూప్ ఉంటే కనుక ఏదో Cl ఉందనుకున్నాం, క్లోరో, అప్పుడు క్లోరోకి ముందర మ్యూ రాయాలి. ఇక్కడ OH ఉన్నాడు, OHకి ముందర మ్యూ రాయాలి. ఇక్కడ అవసరం ఇక్కడ 2 సేమ్ కాబట్టి డై అని పిలిచేయచ్చు. మ్యూ రాసి డైహైడ్రాక్సో అని రాసేయచ్చు ఇక్కడ. అలాగే డిఫరెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వీడి ముందర మ్యూ రాయాలి, వీడు వేరే కాబట్టి వీడి ఎక్స్, వీడు వేరే కాబట్టి వీడి ముందర కూడా మ్యూ రాయాలి. ఇది ఒక రూల్. అంటే పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ ఉన్నప్పుడు ఆ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్లో బ్రిడ్జ్డ్ లైగాండ్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ బ్రిడ్జ్డ్ లైగాండ్స్ యొక్క పేరుకి ముందర మ్యూ అనేటువంటి ఒక గ్రీక్ లెటర్ని మనం ప్రిఫిక్స్గా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది ఒక రూల్. నెక్స్ట్ అండ్ రూల్, వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇంకోటి ఏంటంటే జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి. జామెట్రికల్ ఐసోమర్స్ అంటే సిస్ ట్రాన్స్ ఐసోమర్స్, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ సిస్. సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఫార్ అవే అంటే ఆపోజిట్ సైడ్ ఆర్ ఫార్ అవే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ ఐసోమర్స్. ఇలాంటి వచ్చినప్పుడు అలాగే ఆప్టికల్ ఐసోమెరిజం వచ్చినప్పుడు అంటే మీన్స్ డెక్స్ట్రో, లీవో ఐసోమెర్స్ వచ్చినప్పుడు వీటిని ప్రిఫిక్సెస్ రాయాలి. అంటే సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్ వాటి పేరు పెట్టి వాటి
పేరు అంతటిని కూడా ఇప్పుడు చూద్దాం, 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఆ పేరుకి ముందు ఏంటంటే సిస్ అని చెప్పి రాయాలి. ఆ సిస్ ఐసోమర్ అయితే సిస్ అని స్ట్రక్చర్ చూసిన తర్వాత, కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ చూసిన తర్వాత దెన్ దాని ముందర సిస్ అయితే సిస్ అని, ట్రాన్స్ అయితే ట్రాన్స్ ఐసోమర్ అని పేరుకి ముందర ఈ IUPAC నేమ్కి ముందర రాయాలన్నమాట. అలాగే ఆప్టికల్ ఐసోమర్ అంటే ఇన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ తిప్పింది అనుకోండి. రైట్ సైడ్కి తిప్పితే డెక్స్ట్రో అని, లెఫ్ట్ సైడ్కి తిప్పితే లీవో అని చెప్తాం. అంటే డెక్స్ట్రో లీవోని మనం ఏం చేస్తాం, పాజిటివ్ అంటే డి స్మాల్ డి ఆర్ మైనస్ లీవో అంటాం. అలాగే ఆ ఐసోమర్ సపోజ్ ఏదైనా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ కనుక డెక్స్ట్రో రొటేటరీ అయితే ఆ కాంప్లెక్స్ పేరు పెడతాం కదా, నేమ్ పెట్టి ముందర ఏం రాయాలి, ప్లస్ అని కానీ ఆర్ డి అని కానీ రాయొచ్చు. ఇది కూడా ఒక రూల్ అన్నమాట. సో ఇలాగ మనం డిఫరెంట్ రూల్స్ ద్వారా ఈ 15 రూల్స్ దగ్గరగా మనం చెప్పుకున్నాం. అండ్ ఇంకొక రూల్ కూడా చెప్పొచ్చు ఏంటంటే అబ్రివేటెడ్ ఫామ్. ఇది తెలుసున్నది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మీన్స్ పాలిడెంటేట్ లైగెండ్స్ని, బైడెంటేట్ లైగెండ్స్, ట్రైడెంటేట్ లైగెండ్స్ని మనం అబ్రివేటెడ్ ఫామ్తో చూస్తాం. ఏంటవి, ఈన్ ఇథిలిన్ డైయమీన్ ఈన్ అంటాం. అలాగే EDTA ఈ రెండు బాగా యూజ్ చేస్తూ ఉంటాం మనం, EDTA. ఇలా అబ్రివేటెడ్ ఫామ్స్లో రాస్తాం. ఇలాగ మొత్తం మనకి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా 15 రూల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ సాల్ట్ ఎలా అయితే మనం నేమ్ ఇస్తామో, క్యాటయాన్ని ఎలాగైతే ఫస్ట్ రాస్తామో, సోడియం క్లోరైడ్, అమోనియం సల్ఫేట్, ఇలాగా అమోనియం క్యాటయాన్, సోడియం క్యాటయాన్. ఇలాగే కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకుంటే ఆ కాంప్లెక్స్ కాంపౌండ్లో క్యాటయాన్ని ముందర రాస్తాం. ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్లో కాంప్లెక్స్ అయాన్ అనేది క్యాటయాన్గా ఉండొచ్చు, యానయాన్గా ఉండొచ్చు. సో క్యాటయాన్గా ఉంటే ఫస్ట్ పేరు క్యాటయాన్ కాబట్టి క్యాటయాన్ పేరు మొదలెడతాం. ఆ కాంప్లెక్స్ అయాన్ పేరు మొదలు పెడుతున్నప్పుడు అందులో కోఆర్డినేషన్ స్పియర్లోకి వెళ్తాం. ఆ కోఆర్డినేషన్ స్పియర్లో రూల్ ఏంటి, ఫస్ట్ లైగాండ్స్ పేరు పెట్టిన తర్వాత సెంట్రల్ మెటల్ యాటమ్ పేరు పెట్టాలి. ఆ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆ కాంప్లెక్స్ క్యాటయాన్ అయితే కనుక సెంట్రల్ మెటల్ యాటమ్ని యాజ్ ఇట్ ఈజ్గా పిలుస్తాం. అంతేకాదు ఆ సెంట్రల్ మెటల్ యాటమ్ పక్కన దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని రోమన్ సంఖ్యలో రాస్తాం. సపోజ్ కాంప్లెక్స్ అయాన్ యానయాన్ అయితే కనుక, కాంప్లెక్స్ అయాన్ యానయాన్ అయితే కనుక ఏం చేస్తాం, కోఆర్డినేషన్ స్పియర్లో లైగాండ్స్ యొక్క పేర్లు ముందర పెట్టుకుంటూ దాని వెనకాల కాంప్లెక్స్ అయాన్ పేరు పెడుతూ ఆ కాంప్లెక్స్ అయాన్కి చివరిన సఫిక్స్ 8 తగిలిస్తాం. 8 తగిలించి మళ్ళీ ఏం చేయాలి, ATE 8 తగిలించి సఫిక్స్గా పెట్టి, అంటే ఫెర్రేట్, కొబాల్టేట్, ప్లాటినేట్, నికిలేట్, జింకేట్ ఇలాగనమాట. ఒకవేళ అవి కాంప్లెక్స్ని ఫామ్ చేస్తే దెన్ వాట్ హ్యాపెన్స్, దాని బ్రాకెట్లో ఏం చేస్తాం, అగైన్ రోమన్ నెంబర్ ఆక్సిడేషన్ స్టేట్ని రోమన్ నెంబర్లో పెడతాం. ఇలాగా మనం మేజర్గా ఈ రూల్స్ ద్వారా కొన్ని నేమ్స్ని మనం జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్గా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ K4FeCN6 అని ఉంది. ఇందులో ఫస్ట్ పేరు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, పొటాషియం. ఫస్ట్ క్యాటయాన్, వీడి యానయాన్గా ఉన్నాడు. ఓకే, కాబట్టి పొటాషియం రైట్. ఇప్పుడు కాంప్లెక్స్ అయాన్ జోలికి వద్దాం. హెగ్జాసయనో అంటే కోఆర్డినేషన్ స్పియర్, ఇది కాంప్లెక్స్ అయాన్. హెగ్జాసయనో ఓకే. ఫెరేట్, ఎందుకని -4 కదా వీడు, ఫెరేట్. సో FERRAT ఫెరేట్. ఎంత కాంప్లెక్స్ 2. ఇది యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి ఇదంతా యానయానిక్. కాంప్లెక్స్ అయాన్ ఈజ్ యానయాన్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. మళ్ళీ అగైన్ కోబాల్ట్ NO2 6 టైమ్స్ ఇచ్చాడు. K3CO NO2 6 టైమ్స్. ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది ఇది అంటే సేమ్ పొటాషియం హెగ్జా నైట్రో కోబాల్టేట్. పొటాషియం సేమ్ పొటాషియం హెగ్జా ఏమంటాం నైట్రో కోబాల్టేట్. ఎంత కోబాల్ట్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 3 వేయాలని బ్రాకెట్లో చెప్పుకున్నాం కాబట్టి రోమన్ నెంబర్ 3. అలాగే ఇక్కడికి వద్దాం. K3FeCN6 అంటే K3FeCN5CO వద్దాం. ఇప్పుడు దీంట్లో మనం చూస్తే ఓకే, మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా పొటాషియం. ఇప్పుడు ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడాలి మనం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో CN ఓకే, సైనైడ్ అంటే సయనో అంతే కదా, సైనైడ్కి సయనో. ఇది కార్బోనైల్. ఏమన్నా మనం కార్బోనైల్, CN5 ఉన్నాయి, కార్బోనైల్
ఇక్కడ సయనో, నెక్స్ట్ కార్బోనైల్. ఏది మనం ప్రిఫర్ చేయాలి? సైనైడ్ని ప్రిఫర్ చేయాలా, కార్బోనైల్ ప్రిఫర్ చేయాలా అంటే సేమ్ CAR కార్బోనైల్, ఇది CY. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరి ముందు వస్తారు? సెకండ్ లెటర్, జస్ట్ లైక్ డిక్షనరీ లాగా. అంటే ఇక్కడ సేమ్ మళ్ళీ పొటాషియం ఎవరి ముందర వచ్చారు? కార్బోనైల్ ఒకటే ఉన్నాడు, కార్బోనైల్. ఇది జాగ్రత్తగా వినాలి. కార్బోనైల్, పెంటాసయనో అంతే కదా. పెంటాసయనో ఎవరు ఇక్కడ? యానయాన్ కదా, ఫెర్రేట్. అగైన్ FERRAT, ఫెర్రేట్. యానయాన్ 2, కాంప్లెక్స్ ఎంత? రోమన్ నెంబర్ 2. చూసుకోండి, కౌంట్ చేసుకోండి. మీరు కౌంట్ చేసుకుంటే కాంప్లెక్స్ యొక్క సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క కాంప్లెక్స్ నెగిటివ్, సెంట్రల్ మెటల్ యాటమ్ ఆక్సిడేషన్ స్టేట్ 2, దాన్ని మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. Na3FeCN 5 times NO. ఓకే, ఇప్పుడు దీని పేరు చూసామనుకోండి, దెన్ ఇట్ ఈజ్ CO. మళ్ళీ అగైన్ ఇక్కడ నేమ్ చూస్తే కనుక, అంటే ఇక్కడ COకి ఏం పిలిచాం? కార్బోనైల్. అలాగే ఇక్కడ NO అంటే యాక్చువల్గా నైట్రోసో. ఓకే, నైట్రోసైల్ అంటాం. కార్బోనైల్ న్యూట్రల్ కాంపౌండ్ అది. ఇది న్యూట్రల్ లైగాండ్స్ని మాలిక్యూల్గా పిలవాలి అన్నాం. కార్బన్ మోనాక్సైడ్ యాక్చువల్గా కార్బోనైల్ అన్నాం. అలాగే ఇక్కడ నైట్రోసో, కాబట్టి ఏమన్నా NITROSYL. కాబట్టి ఇక్కడ పేరు చూడండి, సోడియం అంటే పొటాషియం, సోడియం. ఓకే, నెక్స్ట్ నైట్రో N కదా, ఇక్కడ సైనైడ్ ముందర వచ్చేస్తారు. కాబట్టి పెంటాసయనో నైట్రోసైల్ NITROSYL. అగైన్ ఐరన్ ఇచ్చాను మీకు నేను, ఫెర్రేట్. ఈ కాంప్లెక్స్ ఫామ్ అయింది, ఫెర్రేట్. అగైన్ 2A, CO ప్లస్లో అన్ని 2 ఇచ్చాను. కొబాల్ట్ ఒక్కటే 3 ఇచ్చాను. అన్ని మిగిలిన ఐరన్తో కాంప్లెక్స్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇవి యానయానిక్ కాంప్లెక్స్లు. ఇప్పుడు వరకు 4 ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. ఓకే, అంటే నేను లైగాండ్స్ మెన్షన్ చేసుకునే పేరు క్యాటయాన్ ఫస్ట్ పేరు పెట్టాలి. ఎందుకని? కాంప్లెక్స్ అయాన్ యానయాన్ కాబట్టి వెనకాల రాసి. ఇప్పుడు కాంప్లెక్స్ అయాన్ క్యాటయాన్ అయ్యాడు అంటే ముందర వీడి పేరు పెట్టాలి. పెట్టాలంటే ముందర లైగాండ్ పేరు రాయాలి. ఇందులో క్యాటయాన్ కాదు, కోఆర్డినేషన్ స్పియర్లో పేరు పెట్టాలి. కోఆర్డినేషన్ స్పియర్లో ముందర ఎవరి పేరు రాయాలి? హెక్సాఎమీన్. ఓకే, సో హెక్సాఎమీన్ కోబాల్ట్, అంతే కదా. హెక్సాఎమీన్ కోబాల్ట్ అంతే. ఎందుకంటే క్యాటయాన్ కాబట్టి, కాంప్లెక్స్ క్యాటయాన్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కొబాల్ట్ కానీ రాయాలి. ఎక్కడైనా రాసాం కొబాల్టేట్, గుర్తుందా? అక్కడ రాశాను కొబాల్టేట్. యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి, క్యాటయాన్ కాంప్లెక్స్ కాబట్టి కొబాల్ట్. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎంత? 3. సపోజ్ మీకు ఇక్కడ చూడండి, సపోజ్ మీకు క్లోరైడ్ ఇవ్వకుండా ఇక్కడ ఒక్కోసారి +3 అని రాస్తాడు. అప్పుడు ఏం రాయాలి? కోబాల్ట్ 3 అయాన్ అని రాస్తాం. అయాన్ అని చెప్పి రాస్తాం. అలా కాకుండా ఇక్కడ Cl3 ఇచ్చాడు. ఓకే, అప్పుడేం రాస్తామంటే క్లోరైడ్ అంటాం. కోబాల్ట్ 3 క్లోరైడ్. ఓకే, కోబాల్ట్ 3 క్లోరైడ్. దట్స్ ఎనఫ్. సో అగైన్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. క్రోమియం కాంప్లెక్స్ ఇచ్చాడు. క్రోమియం H2O 4 times Cl2. H2O ఏమని పిలిచాం? ఆక్వా అని పిలిచాం, అవునా? అంటే ఇప్పుడు నెక్స్ట్ Cl2 ఇక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఆక్వా ముందర, క్లోరో ముందర అంటే ఆక్వా. కాబట్టి టెట్రా ఆక్వా, డైక్లోరో, మధ్యలో కామా పెట్టుకోవచ్చు. మీన్స్ మీకు కామా పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, టెట్రా ఆక్వా, డైక్లోరో, ఎందుకంటే క్లోరైడ్కి అంటాం క్లోరో. క్రోమియం పేరు అదే, క్రోమియం పేరు క్రోమియమే. క్రోమియం ఇక్కడ క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో చూడాలి. క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే 3. క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 3 పక్కన క్లోరైడ్ కాబట్టి క్లోరైడ్. ఇప్పుడు లాస్ట్ వన్, ఇది న్యూట్రల్. చూడండి,
నేను అన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుని వస్తున్నాను. ఈ రెండు ఈ చివరిది న్యూట్రల్ కాంప్లెక్స్. ఇప్పుడు ఈ న్యూట్రల్ కాంప్లెక్స్ పేరు పెట్టే ముందర మనం ఇంకొన్ని న్యూట్రల్ కాంప్లెక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మామూలుగా మనం ఏం చెప్తాం, నికెల్ టెట్రాకార్బొనైల్ అంటాం. నికెల్ టెట్రాకార్బొనైల్ యాక్చువల్గా ఏం పేరు పెట్టాలి తెలుసా? టెట్రాకార్బొనైల్ నికెల్. టెట్రాకార్బొనైల్ నికెల్ బ్రాకెట్లో 0, ఎందుకని ఆక్సిజన్ నెంబర్ 0. అలాగే ఐరన్ మామూలుగా ఏం పిలుస్తాం మనం? ఐరన్ పెంటాకార్బొనైల్ అంటాం, కామన్ నేమ్ ఐరన్ పెంటాకార్బొనైల్ అంటాం. కానీ యాక్చువల్గా ఏం పిలవాలి? పెంటాకార్బొనైల్ ఐరన్. ఓకే, పెంటాకార్బొనైల్ ఐరన్. ఏదో బ్రాకెట్లో ఏం రాయాలి? 0, ఆక్సిజన్ నెంబర్ 0 కాబట్టి. ఓకే, అంటే వీటి పేరు మామూలుగా ఐరన్ పెంటాకార్బొనైల్ ఇలా పిలిచేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. న్యూట్రల్ కాంప్లెక్సెస్ అయినప్పటికీ కూడా లైగాండ్స్ని ఫస్ట్ రాయాలి, ఫాలోడ్ బై ద మెటల్ యాటమ్. అదే ఇవి రెండు మనకి కార్బొనైల్ చాప్టర్లో మీరు చదివి ఉంటారు కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ కూడా అంతే, అమోనియా క్లోరో. ఎవరి ముందర? ట్రైఅమైన్ ట్రైక్లోరో ఎవరు? కోబాల్ట్. ఇక్కడ ఆక్సిజన్ నెంబర్ ఎంత? 3. దట్ మీన్స్ కోబాల్ట్ NH3 Cl3 కలిసి ట్రైఅమీన్ ట్రైక్లోరో కోబాల్ట్ 3. ఇది మెయిన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు బ్రిడ్జిడ్ లైగాండ్స్ తీసుకున్నాం. బ్రిడ్జిడ్ లైగాండ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే టెట్రాఎమీన్ కోబాల్ట్ 3 డై మ్యూ ఇమైడో టెట్రాఎమీన్ కోబాల్ట్ 3 అయాన్. ఇందులో NH బ్రిడ్జిడ్ లైగాండ్స్గా ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాము? ఇమైడో అంటాం. ఆ బ్రిడ్జిడ్ లైగాండ్స్కి ఏం చెప్పాం? మ్యూ అనే దాన్ని ముందర రాయాలి అని చెప్పాం. అలాగే రెండు ఉన్నాయి కాబట్టి డై మ్యూ ఇమైడో అని చెప్పి రాసాం. అలాగే కోబాల్ట్ క్యాటయాన్గా ఉంది కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ 3 చెప్పి రాసాం అనమాట. ఈ ఎగ్జాంపుల్లో గమనిస్తే NH2- అంటే అమైడో, OH- అంటే హైడ్రాక్సో, ఈ రెండు డిఫరెంట్ బ్రిడ్జ్ లైగాండ్స్ ఉన్నాయి. వాటి రెండింటికి కూడా మనం మ్యూని ముందర ప్రిఫిక్స్గా చేర్చడం జరిగింది. టెట్రాఎమీన్ కోబాల్ట్ 3 మ్యూ అమైడో మ్యూ హైడ్రాక్సో టెట్రామీన్ కోబాల్ట్ 3 అయాన్గా రాసాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇందాక ఎగ్జాంపుల్లో రెండు విడివిడిగా రాసాం. కానీ ఇక్కడ మనం రెండు సెంట్రల్ మెటల్ ఆటమ్కి కలిపి అన్ని లైగాండ్స్ని ఆక్టా ఆక్వా మ్యూ డైహైడ్రాక్సో డై ఐరన్ 3 సల్ఫేట్ అని చెప్పేసాం. అంటే అక్కడ విడివిడిగా రాసాం. అంటే టెట్రా ఆక్వా ఐరన్ అనకుండా ఇక్కడ ఆక్టా ఆక్వా మ్యూ రెండు హైడ్రాక్సో కాబట్టి ఇక్కడ డై హైడ్రాక్సో అని చెప్పి రాసాం. ఈ కాంప్లెక్స్ పెలాడియం పాలీన్యూక్లియర్ కాంప్లెక్స్. దీంట్లో ట్రైఫెనైల్ ఫాస్ఫిన్ క్లోరిన్ మనకి లైగాండ్స్గా ఉన్నాయి. రెండు బ్రిడ్జ్డ్ క్లోరో లైగాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నేమింగ్ ఇస్తే క్లోరో ట్రైఫెనైల్ ఫాస్ఫిన్ పెలాడియం 2 మ్యూ క్లోరో ట్రైఫెనైల్ ఫాస్ఫిన్ పెలాడియం 2 కాంప్లెక్స్గా దీనికి మనం నేమింగ్ ఇస్తాం. అలాగే ఇంకొక మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. సో ఈ నాలుగిట్లో ఫస్ట్ ఎమీన్ కాంప్లెక్స్ కాంపౌండ్లో క్యాటయాన్ CONH3 6 times కదా, అంటే హెక్సా ఎమీన్ కోబాల్ట్ 3 క్లోరైడ్గా మనం చెప్తాం. అలాగే నెక్స్ట్ టెట్రా ఆక్వో డైక్లోరో క్రోమియం 3 క్లోరైడ్. నెక్స్ట్ డైఅమీన్ డైక్లోరో ప్లాటినం 4 కాంప్లెక్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ న్యూట్రల్ కాంపౌండ్. ఇదంతా ట్రైఅమీన్ ట్రైక్లోరో కోబాల్ట్ 3, ఎందుకని న్యూట్రల్ కాంప్లెక్స్ కాబట్టి. అంటే క్యాటయాన్ని ముందర రాసాం, నెక్స్ట్ యానియాన్ని రాసుకుంటూ వెళ్తున్నాం. ఆ క్యాటయాన్ కాంప్లెక్స్లో ముందర కోఆర్డినేషన్ స్పియర్లో లైగాండ్స్ని ముందర రాసాం, తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ని రాసాం. ఈ కాంప్లెక్సెస్ అన్నిటిలోనూ సెంట్రల్ మెటల్ ఆటమ్ క్యాటయాన్గా ఉంది. అలాగే న్యూట్రల్ కాంప్లెక్స్ లాస్ట్ CONH3 థ్రైస్ Cl3. అందుకనే కాంప్లెక్స్ అయాన్ని మనం
యాజ్ ఇట్ ఈజ్గా అంటే కాంప్లెక్స్ అయాన్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్ని యాజ్ ఇట్ ఈజ్గానే మనం నేమింగ్ ఇచ్చాం. అంటే కోబాల్ట్, క్రోమియం, ప్లాటినం అలాగా నేమింగ్ ఇచ్చాం. తర్వాత ఆక్సిడేషన్ నెంబర్ని మనం బ్రాకెట్లో రోమన్ నెంబర్గా మనం రాసాం. సో ఈ కాంప్లెక్సెస్లో కూడా మనకి కాంప్లెక్స్ అయాన్ క్యాటయాన్గా ఉంది కాబట్టి మనం కాపర్ని కానీ ఐరన్ అంటే ఐరన్ని కానీ నెక్స్ట్ కొబాల్ట్ని కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాం. అలాగే బ్రాకెట్లో రోమన్ నెంబర్ రాసాం. అలాగే నికెల్ కార్బొనైల్ ఏదైతే ఉందో టెట్రా కార్బొనైల్ నికెల్ 0గా రాసాం. అలాగే ఐరన్ పెంటాకార్బొనైల్ ఐరన్ 0గా రాసాం. ఈ కాంప్లెక్సెస్లో కాంప్లెక్స్ అయాన్ నెగిటివ్లీ ఛార్జ్డ్, అందుకని 8 అని రాసాం. K4FeCN6 పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 2గా రాసాం. అలాగే Na2ZnCl4ని సోడియం ముందర పెట్టుకుని టెట్రాక్లోరో జింకేట్ అన్నాం. అలాగే హెక్సాక్లోరో ప్లాటినేట్ 4 అయాన్ అన్నాం. అంటే 8 అనేది యానయాన్ కాంప్లెక్స్ కాబట్టి 8 అనేది రాసాం. ఇప్పుడు K4FeCN6 అయితే ఏం రాసాం? హెక్సాసైనో ఫెర్రేట్ 2 రాసాం. అదే K3FeCN6 అంటే సేమ్ పేరు ఉంటుంది, పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ కాబట్టి 3 ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ K4FeCN6 అండ్ K3FeCN6. అంటే ఇక్కడ ఫెర్రేట్ 2 అంటే K4FeCN6, ఫెర్రేట్ 3 అంటే K3FeCN6గా మనం చెప్తాం. రెండిటికి ఆక్సిడేషన్ నెంబర్ రోమన్ నెంబర్ డిఫరెన్స్గా ఉంటుంది అంతే. సో ఇప్పుడు మీరు ఈ 5 ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్లో చూడండి. టెట్రాయమీన్ కాపర్ 2 అయాన్, డైఅమీన్ డైక్లోరో ప్లాటినం 2, పొటాషియం డైసైనో అర్జెంటేట్ 1, ట్రిస్. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ట్రిస్తో మాట్లాడుతున్నాం అనమాట. అంటే ట్రిస్ ఇథిలిన్ డైఅమీన్ క్రోమియం 3 క్లోరైడ్. అంటే ఇక్కడ ఇథిలిన్ డైఅమీన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, 3 ఉన్నాయి. అందుకనే ట్రిస్ అనే వర్డ్ని వాడాం. మనం చెప్పుకున్నాం బైడెంటేట్, ట్రైడెంటేట్, పాలిడెంటేట్ లైగెండ్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ట్రై అనే వర్డ్స్ ఉంటాయి కాబట్టి డై ఉంటే బిస్ అని, ట్రై ఉంటే ట్రిస్ అని చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఇది అనమాట. అంటే కదా యాక్చువల్గా ఇథిలిన్ డైఅమీన్లు 3 ఉన్నాయి కదా కాబట్టి ట్రిస్ అన్నాం. ట్రిస్ ఇథిలిన్ డైఅమీన్ క్రోమియం 3 క్లోరైడ్. నెక్స్ట్ వచ్చి సోడియం పెంటాసైనో నైట్రోసైల్ ఫెర్రేట్ 2 అయాన్, ఫెర్రేట్ 2 కాంప్లెక్స్. అలాగే ఇక్కడ మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అయితే ఇందులో ఇందాక చెప్పినట్టుగా K4FeCN6 5th ఎగ్జాంపుల్ చూస్తే పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 2 అయింది. అదే 11th ఎగ్జాంపుల్ చూస్తే K3FeCN6 కూడా పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 3 అయింది. రోమన్ నెంబర్ డిఫరెన్స్, సేమ్ నేమ్ అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సైడ్లో ఉన్నటువంటి ఫస్ట్ 4 స్ట్రక్చర్స్ ఇవ్వండి. అలాగే లాస్ట్ 4 కూడా వాటికి నేమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి.